అందరికీ నమస్కారం. రాజకీయాలు ప్రస్తుతం క్యాస్ట్ ఈక్వేషన్స్ తోటే నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్మ, రెడ్డి, కాపు ఈ మూడు కమ్యూనిటీలు అధికారం వైపు వెళ్తా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలు రాజ్యాధికారం వైపు వెళ్లకుండా ఆమడ దూరంలోనే తొక్కేస్తున్నటువంటి సందర్భాలు. ఒక 4 దశాబ్దాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను కనుక గమనిస్తే ఇంతవరకు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలు అధికారం వైపు వెళ్ళాలి. ఒక టర్మ్ రెడ్డి సీఎం గా చేస్తాడు, ఒక టర్మ్ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్సే సీఎంలుగా పనిచేస్తూ ఉంటారు. దాదాపుగా 2 దశాబ్దాలుగా మనం చూసినట్లయితే అటు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ, ఇటు వైఎస్ఆర్ ఫ్యామిలీ గత 2 దశాబ్దాలుగా కూడా రాజకీయాలు శాసించినటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా కూడా వైసీపీ కొత్త స్ట్రాటజీ తోటి కాపులను మరింతగా అట్రాక్ట్ చేయాలి. కాపులు ఎక్కడైతే ఆయా కాన్స్టిట్యున్సీలో యాక్టివ్ గా ఉన్నారో వారిపై ఫోకస్ పెంచినట్లు తెలుస్తుంది. ఎందుకంటే 2024లో అధికారం కోల్పోయిన తర్వాత మరి వైసీపీ కొంత కాపు నేతలను కొంత అట్రాక్ట్ చేయడంలో విఫలమైందనేది తెర వెనక తెర ముందు వినపడుతున్నటువంటి అంశం. సో కాపులు యాక్టివ్ గా మళ్ళీ వైసీపీ వైపు వచ్చే విధంగా, ఎందుకంటే 2019 నుంచి 24 వరకు చూసినట్లయితే అనేక మంది కాపు లీడర్స్ వైసీపీలో యాక్టివ్ రోల్ పోషించినటువంటి పరిస్థితి. 2024లో ఓటమి తర్వాత మరి వారికి ఉన్నటువంటి బిజినెస్ వ్యవహారాల రీత్యా ఇతరిత కారణాలతోటి కూడా వారంతా వైసీపీకి దూరంగా కూడా ఉంటూ కార్యకలాపాలు ప్రస్తుతం స్టాండ్ బై రాజకీయాలు తీసుకున్నారు. ఎటు కూడా స్తబ్దతగా ఉంటూ కాపులు కొంత కాలయాపన చేస్తున్నారనే నాకైతే వినిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం 2 ఏళ్లు పూర్తిలో అవుతున్న సందర్భంగా కూడా మళ్ళీ నెక్స్ట్ ప్లేనరీ సమావేశాలు ఉన్నాయి వైసీపీకి సంబంధించి. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర, బొస్సు యాత్ర ఇవన్నీ వెరిసి కూడా ఎక్కడైతే ఆ జిల్లాల్లో కాపు కమ్యూనిటీకి సంబంధించి లీడర్స్ గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు కానీ, నామినేట్ పదవులు పొందిన వారు కానీ యాక్టివ్ గా ఉన్నారో, యాక్టివ్ గా లేరో వారిని మరింతగా కూడా బూస్టప్ ఇచ్చి మళ్ళీ వైసీపీ వారికి కావాల్సినటువంటి యాక్టివ్నెస్ పెంచేందుకు కూడా తెర వెనక మరి ప్రయత్నాలు జరుగుతున్నాయని మనం తెలియజేసుకోవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొంత ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్ కూడా ఇన్ఛార్జిగా లేకపోవటం కలవరం పెడుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. 2014లో క్యాస్ట్ ఈక్వేషన్స్ లో భాగంగా ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఏదో ఒక చోట అసెంబ్లీ టికెట్ వైసీపీ కేటాయించింది. అయితే మనకి చీరాల కాన్స్టిట్యున్సీలో అప్పట్లో ఎడం బాలాజీ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన 2014లో మరి చీరాల కాన్స్టిట్యున్సీలో వైసీపీ టికెట్ ఇవ్వటం జరిగింది. అప్పుడు జరిగినటువంటి త్రిముఖ పోరులో ఆయన ఓటమి పాలవటం జరిగింది. మళ్ళీ 2019లో కనుక చూసినట్లయితే అదే చీరాల కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఆమంచి కృష్ణమోహన్ కు ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడరు. అయితే 2014లో మరి ఆయన ఇండిపెండెంట్ గా వేసి గెలిచినటువంటి వ్యక్తి. సో ఆయనకు 2019లో చీరాల నుంచి టికెట్ కేటాయించడం జరిగింది. ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏదో ఒక చోట మనకి అవకాశం కల్పించేవాడు. అయితే 2019లో వైసీపీ డబల్ ధమాకా కొట్టిందని కూడా తెలియజేసుకోవచ్చు. 2019లో దర్శి కాన్స్టిట్యున్సీలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కొన్ని కారణాల వల్ల సైలెంట్ గా ఉండటంతో అక్కడ కూడా మనకి పేస్ కాలేజీలకు సంబంధించినటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్కు ఆ ప్రాంతంలో టికెట్ కేటాయించి మరి ఒక సంచలనానికి తెర 2 చోట్ల కూడా కాపు సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ వేవ్ లో భాగంగా మరి 2019లో దర్శిలో వైసీపీ అధికారం పొందింది. అయితే 2019లో చీరాల కాన్స్టిట్యున్సీకి ఆమంచి కృష్ణమోహన్ గారు ఓడిపోవడం జరిగింది. కరణం బలరామ కృష్ణమూర్తి గారు తెలుగుదేశం పార్టీ తరఫున అప్పుడు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. సో మళ్ళీ 2024కి వచ్చేసరికి మనకి పర్చూరు కాన్స్టిట్యున్సీలో ఎడం బాలాజీకి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయనకు టికెట్ కేటాయించడం జరిగింది. 2024 ఎన్నికల్లో ఆయన పర్చూరు ప్రస్తుత ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారి మీద ఓడిపోవడం జరిగింది. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఏలూరు సాంబశివరావు ఒక వేవ్ లో కూడా ఆయనకు ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. సో ఇప్పుడు మనం క్యాస్ట్ ఈక్వేషన్స్ లో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మనం చూసినట్లయితే చీరాల, అద్దంకి ఇద్దరు కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు. కర్ణ వెంకటేష్ గాని, డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గాని, సంతనూతలపాడు, కొండేపి, ఎర్రగొండపాలెం ఈ 3 కూడా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీస్. సో మనకి ఒంగోలు కమ్మ సామాజిక వర్గానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా కందుకూరు, కనిగిరి ఇద్దరు కూడా యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్స్ కు సమతూకంగా కూడా వారికి ఇవ్వటం జరిగింది. ఇద్దలూరు, దర్శి ఈ 2 సీట్లు కూడా రెడ్డి సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించడం జరిగింది.
మార్కాపురం వచ్చేసరికి ఆర్యవైశ్య సామాజిక వర్గానికి ఆర్యవైశ్యులకు మరి ఆ సీటు కూడా జగన్మోహన్ రెడ్డి కేటాయించడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే క్యాస్ట్ ఈక్వేషన్స్ లో భాగంగా అన్ని కులాలకు సమ ప్రాధాన్యత కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించి మరి ఇప్పటికే కూడా ఎవరైతే గతంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు ఎమ్మెల్యేలుగా వైసీపీలో యాక్టివ్ గా పనిచేసి నామినేటెడ్ పదవులు పొందారో వారిపై జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఓట్ బ్యాంక్ గానే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలను ఓట్ బ్యాంక్ గానే ఆయా పార్టీలు చూస్తా ఉన్నాయి. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎప్పుడైతే రాజ్యాధికారం వైపు బడుగు బలహీన వర్గాలు వెళ్తారో, ఎప్పుడైతే రాజ్యాధికారం వైపు మనం పయనిస్తామో అప్పుడు ఆయా నిమ్న కులాల అభివృద్ధి వైపు వెళ్తాయి అని మరి ఆనాడే పెద్ద అంబేద్కర్ గారు చెప్పారు. అయితే వాటిని కూడా ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు పట్టించుకోవటంలా. ఒక టర్ము కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేత సీఎంగా చేస్తే, ఒక టర్ము రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేత సీఎంగా చేస్తా ఉన్నారు. ఇవి రెండు కూడా ఒక 4 దశాబ్దాలుగా కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక 4 దశాబ్దాలుగా కూడా రాష్ట్ర రాజకీయాలు గమనించినట్లయితే అటు కమ్మ గాని ఇటు రెడ్డి గాని వీరిద్దరిలోనే ఎవరో ఒకరు సీఎంగా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు. వాటి ఈక్వేషన్స్ లో భాగంగా వాళ్ళ ఆలోచన విధానంలో భాగంగా పార్టీ సిద్ధాంతాలు కార్యకలాపాలు కూడా రూపొందించుకుంటూ ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా కమ్యూనిటీలో ఉన్నటువంటి వారందరినీ కూడా మోటివేట్ చేసుకుంటూ రాజ్యాధికారం వైపు వెళ్తున్నారు. వాళ్ళ కమ్యూనిటీలో ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాటిని సరిదిద్దుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. రాజ్యాధికారమే లక్ష్యంగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు అధికారమే లక్ష్యంగా కూడా దానికి సంబంధించి మరి వాళ్ళకి బాగా సఖ్యతగానే ఉంటది. కొన్ని కాన్స్టిట్యున్సీలో చూసినట్లయితే రెడ్డి కమ్మ కాపు ఈ 3 కమ్యూనిటీలు కూడా మరి అధికారం వైపు వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రత్యేకంగా చూస్తా ఉన్నాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులు ఎటువైపు ఉన్నారు? కాపులు ప్రస్తుతం జనసేన పార్టీలో అత్యధికంగా కూడా కాపు ఓటు బ్యాంక్ పెరిగిందని 2024 గణాంకాలు, 2024లో రాజ్యాధికారం వైపు కూటమి ప్రభుత్వం రావటంలో కాపులు కీ రోల్ పోషించారని మనం తెలియజేసుకోవచ్చు. అది గతంలో పవన్ కళ్యాణ్ గారు కొత్తగా పార్టీ పెట్టి, అయితే పార్టీ అనౌన్స్ చేయకపోయినా కూడా పార్టీకి సంబంధించి కొన్ని సిద్ధాంతాలతోటి మనకి 2014 ఎలక్షన్ లో కూడా టీడీపీకి బయట ఉండి సపోర్ట్ చేశారు. అప్పట్లో కూడా ఇదే స్ట్రాటజీ తోటి కాపు కమ్మ ఇద్దరు కలిశారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 2019కి వచ్చేసరికి వారి మధ్య కొంత గ్యాప్ వచ్చింది. వారి మధ్య ఒకరికొకరు కయ్యానికి కాలు దూకున్నారు. మరి విభజించు పాలించేలాగా కూడా 2019 ఎన్నికల్లో మరి వైసీపీ అంచనాలను తలకిందులు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే ఆమంచి కృష్ణమోహన్ గతంలో కూడా వైసీపీలో యాక్టివ్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఎడం బాలాజీ, అదేవిధంగా మద్దిశెట్టి వేణుగోపాల్ వైసీపీ నుంచి వీరు ఇప్పటి బయటికి వెళ్ళినా కూడా మరి వైసీపీ నుంచి ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా కూడా యాక్టివ్ రోల్ పోషించేటువంటి పార్టీలు తెలుగుదేశం గానీ అటు జనసేన పార్టీ వైపు ఈ కాపు లీడర్స్ ఎలాగపోవటానికి గల కారణాలు ఏందో బేరీజ్ వేసుకొని రాబోయే రోజుల్లో వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చేలాగా కూడా జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే వైసీపీ అధిష్టానంలో కొంతమంది పెద్దలు వారితో కూడా ఇంటరాక్ట్ అయినట్టు తెలుస్తా ఉంది.